తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయి. తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుసుకోవాల్సిన వివిధ అంశాలపై ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభ గౌరవ అధ్యక్షునిగా ఉన్న మండలి బుద్ధా ప్రసాద్ ఒక సూచన చేశారు. తీర్పులు తెలుగులో వచ్చేలా చూడాలన్నారు. తాను అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు తెలుగులో తీర్పుల కోసం అనేక చర్యలు చేపట్టినట్లు బుద్ధా ప్రసాద్ గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విభజన వివాదం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. జిల్లా కోర్టులో స్థానిక భాషలో తీర్పులు ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ హయాంలో తెలుగులో, నిజాం కాలంలో ఉర్దూలో తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు. తెలుగు భాష అమల్లో లోపాలను సరిదిద్దుకొని ముందుకెళ్తామని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ మన్మథరావు అన్నారు. అమ్మ భాషను మాట్లాడదాం, ఆత్మాభిమానం చాటుకుందాం అని పిలుపునిచ్చారు. తాను న్యాయమూర్తి అయ్యాక ఎక్కడికి వెళ్ళినా మాతృభాషలోనే మాట్లాడినట్లు తెలిపారు. తెలుగులో తీర్పులు ఇస్తేనే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని వెల్లడించారు. మాతృభాషలో డాక్యుమెంట్స్ ఉన్నా కొందరు ఆత్మాన్యూన్యతతో ఇంగ్లీష్లో చదువుతున్నారని జస్టిస్ భీమపాక నగేష్ అన్నారు. తాము తెలుగులో తీర్పు ఇస్తే ఇంగ్లీష్లో అభినందనలు వచ్చాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించాలని జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు భాషలోని లెస్సదనాన్ని తెలియజెప్పాలని, మన కవులు వాగ్గేయకారుల గురించి తెలియజేయాలని కోరారు. తెలుగు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు జస్టిస్ కె లక్ష్మణ్ తెలిపారు. మాతృభాషలో భావ వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉంటుందన్నారు. మాతృభాషలో తీర్పులు ఇస్తేనే కక్షిదారులకు అవగాహన వస్తుందని తెలిపారు.
తెలంగాణ హైకోర్టులో 1100 తీర్పులను అనువదించామన్నారు. అదేవిధంగా ఏపీ హైకోర్టులో 547 తీర్పులను అనువదించినట్లు చెప్పారు. తెలుగులో లా చదివితే న్యాయపాలన సమర్థంగా ఉంటుందని వివరించారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు పెట్టి తెలుగు భాష గొప్పదనం కోసం చేపడుతున్న కృషిని ప్రభుత్వ అధికారులు అమలు చేస్తే బాగుంటుంది. మండల స్థాయి కార్యాలయానికి వెళ్ళినప్పటికీ దరఖాస్తులు ఇంగ్లీష్లోనే ఉండటం, అవి ప్రజలకు అర్థం కాకపోవడం నిజంగా గందరగోళమే. ప్రజలకు అర్థం కాని విధంగానే ఇప్పటికీ కింది స్థాయి కోర్టులు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో తీర్పులు వెల్లడిస్తున్నాయి. నిజానికి తాలూకా కోర్టుల్లోనూ జిల్లా కోర్టుల్లోనూ లిఖితపూర్వక వాదనలు ప్రతివాదనలు ఇంగ్లీష్లోనే కొనసాగనున్నాయి. వాటి అర్థం చాలా మందికి తెలియదు. ఆ కేసులను వాదించే న్యాయవాదులకు మాత్రమే అది అర్థమయ్యే భాషగా మిగిలిపోయింది. మనది కానిది అందులోనూ అర్థం కాని భాషలో చెప్పడం వల్ల వచ్చే గొప్పదనం ఏమిటో కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏ భాషలో చెబితే సామాన్య ప్రజలకు అర్థమవుతుందో అనే నిజమైన భాష, అదే మాతృభాష. తెలియని భాషను ప్రజలపై బలవంతంగా రుద్ది వారికి అర్థం కాలేదంటే అమాయకులు భాష తెలియని సామాన్య ప్రజల, లేక వారికి అర్థం కాని భాషలో చెబుతున్న అధికారులా? ఆలోచించాలి. కేవలం కోర్టులకు పరిమితం కాకుండా పోలీస్ స్టేషన్లోనూ, మండల రెవెన్యూ కార్యాలయాల్లోనూ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ విధంగా మారితే పాలన కూడా సులభమవుతుంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయి. తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుసుకోవాల్సిన వివిధ అంశాలపై ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభ గౌరవ అధ్యక్షునిగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ ఒక సూచన చేశారు. తీర్పులు తెలుగులో వచ్చేలా చూడాలన్నారు. తాను అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు తెలుగులో తీర్పుల కోసం అనేక చర్యలు చేపట్టినట్లు బుద్ధప్రసాద్ గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విభజన వివాదం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. జిల్లా కోర్టులో స్థానిక భాషల్లో తీర్పులు ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ హయాంలో తెలుగులో, నిజాం కాలంలో ఉర్దూలో తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు.
తెలుగు భాష అమల్లో లోపాలను సరిదిద్దుకొని ముందుకెళ్దామని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు అన్నారు. అమ్మ భాషను మాట్లాడదాం, ఆత్మాభిమానం చాటుకుందామని పిలుపునిచ్చారు. తాను న్యాయమూర్తి అయ్యాక ఎక్కడికి వెళ్ళినా మాతృభాషలోనే మాట్లాడినట్లు తెలిపారు. తెలుగులో తీర్పులు ఇస్తేనే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని వెల్లడించారు. మాతృభాషలో డాక్యుమెంట్స్ ఉన్నా కొందరు ఆత్మాన్యూన్యతతో ఇంగ్లీష్లో చదువుతున్నారని జస్టిస్ భీమపాక నగేష్ అన్నారు. తాము తెలుగులో తీర్పు ఇస్తే ఇంగ్లీష్లో అభినందనలు వచ్చాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించాలని జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు భాషలోని లెస్సదనాన్ని తెలియజెప్పాలని, మన కవులు వాగ్గేయకారుల గురించి తెలియజేయాలని కోరారు. తెలుగు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు జస్టిస్ కె లక్ష్మణ్ తెలిపారు. మాతృభాషలో భావ వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉంటుందన్నారు. మాతృభాషలో తీర్పులు ఇస్తేనే కక్షిదారులకు అవగాహన వస్తుందని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో 1100 తీర్పులను అనువదించామన్నారు. అదేవిధంగా ఏపీ హైకోర్టులో 547 తీర్పులను అనువదించినట్లు చెప్పారు. తెలుగులో లా చదివితే న్యాయపాలన సమర్థంగా ఉంటుందని వివరించారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు పెట్టి తెలుగు భాష గొప్పదనం కోసం చేస్తున్న కృషిని ప్రభుత్వ అధికారులు అమలు చేస్తే బాగుంటుంది. మండల స్థాయి కార్యాలయానికి వెళ్ళినప్పటికీ దరఖాస్తులు ఇంగ్లీష్లోనే ఉండటం, అవి ప్రజలకు అర్థం కాకపోవడం నిజంగా గందరగోళమే. ప్రజలకు అర్థం కాని విధంగానే ఇప్పటికీ కింది స్థాయి కోర్టులు తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో తీర్పులు వెల్లడిస్తున్నాయి. నిజానికి తాలూకా కోర్టుల్లోనూ జిల్లా కోర్టుల్లోనూ లిఖితపూర్వక వాదనలు, ప్రతివాదనలు ఇంగ్లీష్లోనే కొనసాగుతున్నాయి. వాటి అర్థం చాలా మందికి తెలియదు. ఆ కేసులను వాదించే న్యాయవాదులకు మాత్రమే అది అర్థమయ్యే భాషగా మిగిలిపోయింది. మనది కానిది అందులోనూ అర్థం కాని భాషలో చెప్పడం వల్ల వచ్చే గొప్పదనం ఏమిటో కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏ భాషలో చెబితే సామాన్య ప్రజలకు అర్థమవుతుందో అదే నిజమైన భాష, అదే మాతృభాష. తెలియని భాషను ప్రజలపై బలవంతంగా రుద్ది వారికి అర్థం కాలేదంటే అమాయకులు భాష తెలియని సామాన్య ప్రజల, లేక వారికి అర్థం కాని భాషలో చెబుతున్న అధికారులదా? ఆలోచించాలి. కేవలం కోర్టులకు పరిమితం కాకుండా పోలీస్ స్టేషన్లోనూ, మండల రెవెన్యూ కార్యాలయాల్లోనూ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ విధానం మారితే పాలన కూడా సులభతరమవుతుంది.
తెలుగువారి మంచి మనసు వేరే భాషల వారిని ఆదరించే గుణంలోనే తెలుస్తుంది తెలుగు తీపి. తెలుగువారి గొప్పదనం, తెలుగు భాష గొప్పదనం తెలియాలంటే తెలుగులో మనం ప్రపంచంలో ఎక్కడైనా బతకాలంటే, ఎక్కడైనా బతకొచ్చు అనడానికి ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే చాలు. కానీ దానితో పాటు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం అనే దాన్ని మర్చిపోకుండా మన కల్చర్ అండ్ ట్రెడిషన్స్ని కూడా పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన తెలుగు భాషను గౌరవిస్తూ ప్రభుత్వాలు తమ వంతు కృషిగా కార్యాలయాల్లోనూ, కోర్టులోనూ, పోలీస్ స్టేషన్లోనూ తెలుగు భాషల్ని కంపల్సరీగా పెడితే ఇంకా బాగుంటుంది. దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ప్రతి ఒక్కరికి తెలుగు భాష గొప్పదనం ఏమిటో, తెలుగు భాష నేర్చుకుంటే ఫలితాలు ఏమిటో, తెలుగు భాష నేర్చుకుంటే మనం తెలుగు భాషకి ఇస్తున్న గౌరవం ఏమిటో కూడా తెలుస్తుంది. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ టైప్. చూస్తూనే ఉండండి 4 Sides TV.